ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట గాస్పెల్ టీవీలో వాక్యమును వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియజేయుచున్నాను. మీరంతా బాగున్నారని నేను ప్రభునందు విశ్వసిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, గడిచిన ఒక సంవత్సర కాలము నుండి నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి ఈ టీవీ పరిచర్య ద్వారా మీలో అనేకులు కూడా మేలు పొందుతూ ఆశీర్వదించబడుతూ మీ స్పందనను మాకు తెలియజేయుచున్నారు. అందుకొరకై నా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. క్రమం తప్పకుండా మరి ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మీరు ఆధ్యాత్మికమైనటువంటి మేలులు పొందుతూ, శారీరక స్వస్థతను పొందుతూ, మానసిక స్వస్థతలు పొందుతూ ఉన్నటువంటి మీ అందరినీ నా ప్రభువైన యేసుక్రీస్తు మెండుగా దీవించునుగాక. ప్రియులారా, భారభరితమైనటువంటి ఈ పరిచర్య కొరకై మీరు కూడా మీ వంతు కూడా మరి ప్రార్థన సహాయము మీ యొద్ద నుండి నేను కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమాలను బలపరచడానికి మరి సియోను సహవాసం నిజామాబాద్ వారు ఎంతో వ్యయ ప్రయాసములతో మరి గొప్ప సమర్పణలతో ఈ యొక్క కార్యక్రమాలను మీకు అందిస్తూ ఉన్నారు. దీని వెనకాల ప్రయాసం ఉంది, ప్రార్థన ఉంది. కనుక ఈ విషయాన్ని మరి చులకనగా ఎవరు కూడా తీసుకోకుండా దయచేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వాక్యం మీద ధ్యానం ఉంచుతూ దేవుని ద్వారా దీవెనలను పొందాలని నా ప్రభు అయినటువంటి దేవుని పేరట నేను మీకు కోరుతూ ఉన్నాను, మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళక ముందుగా మరి నేను ప్రార్థన చేస్తాను. దయచేసి నాతో పాటు కళ్ళు మూసుకొని మీరు ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వేల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇలాగున మరొక్కసారి గాస్పెల్ టీవీ ద్వారా దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకోవడానికి సియోను సహవాసం నిజామాబాద్ వారి ద్వారా అల్పుడను దీనుడనైన నన్ను మీరు ఏర్పరచుకొని ఇలాగున దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే కృప నాకు చూపినందులకై మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఎంతోమంది వేలాది ఆత్మలు ప్రభు ఈ సమయమందు టీవీలో వర్తమానం వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను యేసు నామములో నేను దీవిస్తూ ఉన్నాను. వారు నిశ్చయముగా ఆశీర్వదించబడుదురుగాక. వారి శరీరములకును తండ్రి స్వస్థత ప్రకటిస్తున్నాను. మానసికంగాను శారీరకంగాను వారు నిశ్చయముగా స్వస్థత పొందుదురుగాక. ఆత్మీయకంగా వారు బలపరచబడుదురుగాక. తండ్రి ఈ సమయంలో ఈ టీవీ వర్తమానాలను అందించడానికి మా ప్రియ బిడ్డలు సియోను సహవాసం సంఘ బిడ్డలు ఎంతో వారు వ్యయ ప్రయాసములతో ఈ అద్భుతమైన కార్యక్రమాలను అందించుట కొరకు ఏ కుటుంబం అయితే సహాయం చేసి ఉన్నదో ఆ కుటుంబాన్ని బహుగా మేము దీవిస్తూ ఉన్నాం. మీరు ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క ప్రతి సమస్యను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఆ ప్రియ బిడ్డలు ప్రేరేపించబడి మా జీవము కలిగిన దేవుడు మా జీవితాల్లో మేలు చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశం చేత ఆ ప్రియులు ప్రభా ఈ కార్యక్రమాన్ని ఇలాగున బలపరిచిన కుటుంబాన్ని నిశ్చయముగా దీవించండి. వారి హృదయాలకు ఆనందం, వారి మనసులకు సమాధానం యేసు నామములో నేను ప్రకటిస్తూ ఉన్నాను. మీరు కృప చూపండి దేవా. నువ్వు అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించండి. మరి విశేషంగా ఈ సమయమందు దేవుని వాక్యం వినటానికి ప్రభా టీవీ ముందు కూర్చొని ఉన్నటువంటి ప్రతి బిడ్డను యేసు నామములో నేను దీవిస్తూ ఉన్నాను. ప్రభా ఆ బిడ్డలు మరి కొంత సమయం దేవుని మాటల మీద వారు మనసు పెట్టి వింటుండగా నీ ఆత్మాభిషేకం చేత ప్రతి బిడ్డను కూడా నింపి మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతమంది కృంగిపోయారో, ఎంతమంది ప్రభ బలహీనులయ్యారో, బలహీనులైన ప్రతి బిడ్డను ఇప్పుడే మీరు తాకండి. ఇప్పుడే వారిని బలపరచండి. ఇప్పుడే వారిని లేవనెత్తండి. ఇప్పుడే వారి శరీరములున్న ప్రతి కీడు, ప్రతి అనారోగ్యం యేసు నామములో తొలగిపోవునుగాక. వారి కుటుంబాన్ని వెంటాడుతున్న ప్రతి శోధనను, ప్రతి సమస్యను మీ నామమున గద్దిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులకు ప్రభ ఎంతమంది గురై ప్రభ ఇబ్బందులు పడుతున్నారో వారిని లేవనెత్తండి. ఇప్పుడే వారిని యేసు నామములో నేను దీవించి ఆశీర్వదిస్తున్నాను. ప్రభ నువ్వు కృపగల దేవుడవు కనుక ఈ సమయమందు దేవుని మాటలు వినటానికి ప్రభ టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డను, టీవీలో వర్తమానం పంచుకుంటున్న నన్ను కూడా నీ ఆత్మతో నింపండి.
నీ జ్ఞానము చేత, నీ బలము చేత నింపి నేను మాట్లాడే ప్రతి మాట ద్వారా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలోనికి వెళ్ళి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో గొప్ప కార్యములు జరుగునట్లుగా సహాయమును చేసి అన్ని విషయాల్లో మహిమా ఘనత మహాప్రభావాలు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మరి గడిచిన సంవత్సర కాలం నుండి ప్రతి వారం క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మరి గాస్పెల్ టీవీ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమాల ద్వారా మరి మీరు తప్పకుండా చూసి ఆనందించి ఆశీర్వదించబడి మీ స్పందనను మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పకుండా మేము, మా ప్రార్థన బృందం వారు అనుదినం కూడా మీ కొరకు మేము ప్రార్థించగలమని ప్రభు పేరట నేను మీకు మనవి చేయించు ఉన్నాను. ప్రియులారా, మరి సమయమందు ఈనాటి దేవుని యొక్క వాక్య ధ్యానాంశము నిమిత్తమై 2 విధాలైన జ్ఞానము. జ్ఞానము 2 రకాలు. 2 విధాలైన జ్ఞానం ఎలాగుంటుందో ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా మనము చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మీ యొద్ద ఉన్నట్లయితే మీరు తెరిచి చూడాలని యాకోబు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనం నుండి చివరి వరకు, అనగా 18 వచనాల వరకు నేను ఈ విషయాలను చదువుతాను. దయచేసి మీరు గమనించాలని నా ప్రభు పేరట నేను మీకు మనవి చేయించు ఉన్నాను. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబర్చవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడున్నది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతము నైనను వేషధారణ అయినను లేనిది అయి ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. ప్రభునందు దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి మనందరికీ కూడా జ్ఞానం అవసరం. ప్రతి వారికి కూడా జ్ఞానము కావాలి. యేసు ప్రభు వారు చెప్తాడు, నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు అంటాడు. కనుక ప్రతి ఒక్క వ్యక్తికి కావలసినటువంటిది జ్ఞానం. ఇక్కడ 2 విధాలైనటువంటి జ్ఞానమును మనము భక్తుడైనటువంటి యాకోబు వ్రాస్తూ ఉన్నాడు. మనము జ్ఞాన వివేకములు గలవారమని చెప్పుకుంటే దానికి మనం చేయాల్సింది రుజువు చూపించాలి. లేకపోతే ప్రేమ గలవారమని చెబితే దాన్ని మనము ప్రదర్శించాలి లేదా చూపించాలి. దీన్ని ఏ విధంగా చూపాలి, ఎలా చూపాలి? మన యొక్క శ్రేష్టమైనటువంటిది లేదా మంచి ప్రవర్తనను కనబరిచి మరియు మన యొక్క క్రియల ద్వారా ఈ జ్ఞానమును మనము ప్రదర్శించడానికి వీలుగా ఉంటుంది. కనుక అనేకులు చెప్పుకుంటారు, నేను జ్ఞాన వివేకము కలిగిన వాడనని. జ్ఞానము వివేకము కలిగినటువంటి వారు దానిని వాళ్ళు క్రియల ద్వారా చూపించాలి, రుజువు చేయాలి. చాలామంది మాట్లాడుతున్న నేను ప్రేమ కలిగిన వ్యక్తిని అని. నిజమే, బైబిల్ చెప్తుంది ప్రేమ లేనివాడు నా వాడు కాడని. మనము ప్రేమ కలిగిన వారము. దేవుడే చెప్పాడు మీరు ప్రేమ కలిగి ఉండండి అని. అయితే ప్రేమ మనలో ఉంది అని అనడానికి రుజువేంటి? ఆ ప్రేమను మనము ప్రదర్శించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయమందు దేవుని యొక్క వాక్యమును మనము బోధించినా ప్రకటించినా సమస్తము కూడా జ్ఞానంతో కూడినటువంటి సాత్వికముతో మనము చేయాలని ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు. కనుకనే 13వ వచనంలో అంటాడు, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? ఒక ప్రశ్న. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి ఆవశ్యకత, అవసరము ఎంతైనా ఉంది. నిజమే, జ్ఞానవంతులమని, వివేకవంతులమని, ప్రేమ కలిగిన వారమని
గొప్పవారమని ఎవరి మట్టుకు వారు అనుకున్నప్పటికీ మనం ఒక్క విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమైంటున్నాం ప్రియులారా. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులారా, ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ మాట, చక్కని మాట, ఇక్కడ రెండు విధాలైన జ్ఞానం. ఒకటి దేవుని జ్ఞానము, రెండవది లోక జ్ఞానము లేకపోతే దయ్యముల జ్ఞానం అని యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ రెండు విధాలైనటువంటి ఈ జ్ఞానము ఈరోజు మన జీవితంలో ఏ జ్ఞానం ఉంది? ఏ జ్ఞానం చేత మనం భూమి మీద నడుచుకుంటున్నాం? ఏ జ్ఞానం చేత మనము ప్రవర్తిస్తూ ఉన్నాం అని మనం ఆలోచించుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. లోకము నుండి వచ్చేటువంటి జ్ఞానము ఇదేమో అతిశయిస్తుంది, గర్విస్తుంది. నాకు ఇది ఉంది, నేను జ్ఞానవంతుడను, మరి నాకు అన్నీ ఉన్నాయనేటువంటి గర్వం చేత లోకం ద్వారా వచ్చే జ్ఞానం లేకుండా దయ్యం ద్వారా వచ్చే జ్ఞానము అతిశయిస్తుంది. అదే దేవుని ద్వారా వచ్చేటువంటి జ్ఞానమేమో తనను తాను తగ్గించుకుంటాడు, దీనత్వానికి దారితీస్తుంది. మరి మానవ జ్ఞానమేమో గర్వానికి దారితీస్తుంది. అంటే సహింపనలనివి కానీ మత్సరమును, వివాదానికి అది నడిపిస్తూ ఉందని మనకి ఇక్కడ 14వ వచనములో మనం గమనించుకుంటాం. అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరమును, వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. దేవునికి స్తోత్రం. మానవుని యొక్క జీవితంలో, మనిషిని యొక్క హృదయములో ఏ విధముగా కూడా హృదయములో మత్సరం, కుళ్ళు, కుతంత్రాలు మానవుని యొక్క జీవితంలో పెట్టుకొని పైకి మాత్రము చక్కగా బాగున్నామనేటువంటి పద్ధతులు మనం కనుక జీవిస్తే, కేవలము చూపర్లకు మాత్రమే కనబడే విధంగా మనం జీవిస్తే మనలను మనమే మోసపుచ్చుకుంటామండి. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి, సహోదరుడా, యవన బిడ్డ, నీవెవరైనా సరే నీకున్న స్వంత జ్ఞానమును బట్టి లేకుంటే లోక జ్ఞానమును బట్టి అతిశయపడుతున్నావా? జాగ్రత్త స్వామి. దేవుని పైనుండి వచ్చేటువంటి జ్ఞానమేమో సాత్వికము కలిగి, ప్రైజ్ ది లార్డ్. సాత్వికము అనగా మంచితనము, ఏ విధమైన చెడుతనము లేనటువంటిది. అది పైనుండి వచ్చేటువంటి జ్ఞానము. కనుక ఆ పైనుండి వచ్చే జ్ఞానం కలిగిన వ్యక్తి తన యోగ్య ప్రవర్తన అనగా మంచి ప్రవర్తన, ఎవరికి బాధకరంగా, ఎవరికి అభ్యంతర కారణంగా నివసించడు. ఎవరికి కూడా మనము వ్యతిరేకంగా మనము జీవించలేము. అలాంటి పరిస్థితి మనమందరినీ ప్రేమిస్తూ అందరితో చక్కని మరి ప్రవర్తన కలిగి మనం చక్కగా మాట్లాడుతూ జీవించి తనను తాను ఏ విధమైన చెడుతనానికి తన జీవితంలో, తన శరీరంలో, తన యొక్క బ్రతుకులో చోటు ఇవ్వకుండా ఉండటమే దేవుని జ్ఞానము పొందిన వ్యక్తి యొక్క లక్షణం. కనుక అలాగున మనము జీవించటానికి మనం ఇష్టపడదాం. అయితే ఇక్కడ అంటున్నాడు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఆపోజిషన్, సత్యమునకు విరోధంగా అబద్ధమాడ. నేను దేవుని జ్ఞానం కలిగిన వాడనని చెప్పుకున్న నేను, జ్ఞానవంతుడనని చెప్పుకుంటున్నటువంటి నాలో అబద్ధం, సత్యానికి విరోధంగా ఇంకేముంటుందండి? అబద్ధమే ఉంటుంది. కనుక సత్యానికి విరోధంగా అబద్ధమాడవద్దు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా అబద్ధం అది అపవాదికి సంబంధించింది. ఎందుకనగా వాడు మొదటి నుండి కూడా అబద్ధలాడుతూనే వస్తున్నాడు. వాడు అబద్ధమునకు జనకుడు అని ప్రభువు దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్తలో ఆయన గురించి వ్రాయబడి ఉంది. కనుక సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఏది సత్యము? దేవుని జ్ఞానము కలిగిన వారమని చెప్పుకుంటున్నటువంటి మనము సత్యమును అనుసరిస్తున్న మన జీవితంలో ఎక్కడ కూడా మనము అబద్ధాలు ఆడకుండా ఉండాలని ఈ యొక్క 15వ వచనం చక్కని మాట మనకు తెలియజేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక్కడ నీటి బుగ్గలోని నీటిని రుచి చూచి ఆ బుగ్గ ఎలాంటిదో గుర్తించినట్టే ఒకరి ఫలాలను చూచి ఆ వ్యక్తి జ్ఞానము ఎలాంటిదో మనము చెప్పగలుగుతాం. కనుక పరలోకంలో నుండి కలిగే జ్ఞానము సాత్వికం అనే ఫలాన్ని ఇస్తుంది. ఈ లోకమిచ్చే జ్ఞానము మత్సరాన్ని, వివాదాన్ని పుట్టిస్తుంది.
చూడు, రెండు విధాలైనటువంటి జ్ఞానం. లోకమిచ్చే జ్ఞానము అది సాతాను సంబంధమైనది. దేవునికి స్తోత్రం. వాడు ఈ లోకానికి అపవాదని యోహాను సువార్త 16వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడింది. అబద్ధం ఎక్కడి నుండి వచ్చింది? యోహాను సువార్త 16:11లో ఈ లోకాధికారి అనగా లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక ఈ లోకాధికారి అనగా సాతాను నుండి వచ్చేటువంటి జ్ఞానము అది ఈ లోక సంబంధమైనటువంటిది కనుక ఇలాంటి గలిబిలి మరి చేసేటువంటి జ్ఞానము ఈ లోకంలో మరి సంఘములో కూడా సహోదరుల మధ్యలో కూడా మరి చీలికలు, తేడాలు, వివాదాలకు, కొట్లాటలకు ప్రస్తుతం కలుగుతున్నటువంటి ఇలాంటి పరిస్థితులన్నిటికీ గల కారణం ఏంటి అనగా మత్సరము, వివాదమే. ఇది ఎవరి ద్వారా వస్తుందో మనం చూస్తున్నాం. ఇది అపవాది ద్వారా వస్తుందని. కాబట్టి ఇది సంఘములో ఉన్నటువంటి సామాన్య సహోదరుల మధ్యలో మాత్రమే గాక పెద్ద పెద్ద నాయకుల మధ్యలో కూడా, ఈ లోక సంబంధమైనటువంటి నాయకుల మధ్యలో కూడా అది సంభవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విశ్వాసి ఈ సమయమందు నీవైనా నేనైనా ఎవరమైనా సొంతగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవితంలో ఈ వివాదము, ఈ మత్సరములు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇది తనకు తానే నేను జ్ఞానినని అనుకోవడాన్ని బట్టి కలుగుతూ ఉంది. అయితే 15వ వచనములో అంటాడు, ఈ లోక జ్ఞానము మనం గమనిస్తే పైనుండి దిగి వచ్చినది కాక, ఈ లోక జ్ఞానమట దేవుని నుండి అనగా పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధమైనటువంటి జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది? ఈ లోకం నుండి వచ్చింది, పైనుండి వచ్చింది కాదు. అయితే 16వ వచనములు చూస్తే ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఈ మత్సరము, వివాదం అనేది ఎక్కడి నుండి వస్తుందంటే లోకంలో నేనే జ్ఞానిని, నేనే గొప్పవాడిని అనుకోవడాన్ని బట్టి, నాలాగా ఎవరు లేరు, నాకు మించిన జ్ఞానవంతుడు ఎవరు లేరు అని తనలో మత్సరము, ఇతరుల మీద మత్సరం అంటే కుళ్ళు, ఓర్చుకోలేని స్థితి, ఓర్వలేనటువంటి స్థితి వారికి కలుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితి ఒకవేళ మన జీవితంలో ఉందేమో, నీ లోపల ఏదైనా మత్సరం, వివాదం, కొట్లాటలు నీ జీవితంలో ఉన్నాయేమో గమనించుకోవాలి. ఈ జ్ఞానము కేవలము అపవాది జ్ఞానం అని నువ్వు గమనించుకోవాలి. కానీ దేవుడు మనకు పైనుండి వచ్చేటువంటి జ్ఞానం కావాలని, దేవుని జ్ఞానం కావాలనని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 17వ వచనంలో మనం గమనిస్తే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని కొరకు అదే యాకోబు 1వ అధ్యాయంలో 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఆయన ఎవనిని గద్దించక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. జ్ఞానమును మనకు కావాలి. దేవుడు అంటున్నాడు, యాకోబు రాస్తున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దువగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలట. మనం ఏం చేయాలా? దేవుణ్ణి ఆర్జించాలి, ప్రభువుని అడగాలి. ప్రభువా నాకు జ్ఞానము కావాలి. మనం ఏదేదో అడుగుతున్నాం, నాకు ఇది కావాలి, అది కావాలి, డబ్బు కావాలి, వెండి కావాలి, బంగారం కావాలి, ఇండ్లు కావాలి, భూములు కావాలి, ప్లాట్లు కావాలి, ఏదేదో అడుగుతున్నాం ప్రియులారా. దేవుడు ఏమంటున్నాడంటే దేవుని జ్ఞానం కొరకు నువ్వు అడగాల. ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉంటే దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు అతనికి ధారాళంగా ఇస్తాడట. ఆయన ఇవ్వడానికి వెనకకు రాడట. ఈజీగా నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధపడున్నాడు. ఆయన ఎవ్వరిని కూడా గద్దించలేడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎలా ఉంటుంది మరి? దాన్ని ఎట్లా మనం గుర్తించాలి? మొదట అది పవిత్రమైనటువంటిది. దేవుని నుండి వచ్చేటువంటి జ్ఞానము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఎందుకంటే మన దేవుడు పవిత్రుడు, మనం నమ్మిన దేవుడు పవిత్రుడు. కాబట్టి మన జ్ఞానము అలాంటిదయ్యే ఉండాలి. మన జ్ఞానమునకు మళ్ళీ అపవిత్రమైనటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలని ఉండుట కొరకై ఇక్కడ యాకోబు
రెండు విధాలైన జ్ఞానమును గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లేకపోతే మరి దాని నుండి మనం సమాధానం మొదలైనటువంటి మంచి ఫలితాలు ఫలించలేం. ప్రతి ఒక్క వ్యక్తి మంచి ఫలాలు ఫలించాలనే కదా. ఆ యొక్క చెట్టు యొక్క ఫలాన్ని రుచి చూడడాన్ని బట్టి ఆ చెట్టు ఎలాగుంటుందో తెలుసుకోవచ్చు. ఆ యాకోబే 3వ అధ్యాయంలో రాస్తూ ఉంటాడు, ఏ విధమైన చెట్టు ఆ విధమైనటువంటి ఫలాలే ఫలిస్తుంది. కనుక జ్ఞానవంతుడు జ్ఞానంతో కూడినటువంటి మాటలు మాట్లాడతాడు, జ్ఞానవంతుడు చక్కగా ప్రవర్తిస్తాడు. కనుక ఈ జ్ఞానం దేవుడు అంటాడు ఇక్కడ 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. దేవునికి స్తోత్రం. నువ్వు నిజంగా జ్ఞానవంతుడవైతే, నువ్వు నిజంగా జ్ఞానవంతురాలవైతే పవిత్రంగా జీవించాలి, సమాధానంగా జీవించాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు జ్ఞానం కలిగిన వ్యక్తిని అని అనుకున్నప్పటికీ ఇష్టానుసారంగా ఎవరితో కూడా సమాధానంగా లేకపోతే, పరిశుద్ధమైన జీవితం లేకపోతే నిన్ను నీవే మోసపరుచుకుంటాం, మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. సహోదరి సహోదరుడా, సమాధానకరమైనది, మృదువైనటువంటిది, దేవునికి స్తోత్రం, అది చక్కగా మృదువైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది అని వాక్యములు సెలవిస్తున్నాడు. సులభముగా లోబడునది అనగా అందరి ఆలోచనను తీసుకుంటాం. కొంతమంది ఎవరి ఆలోచన తీసుకోరండి. అది మంచి ఆలోచన అయినా సరే, అతనిచ్చే ఆలోచన నేనెందుకు తీసుకోవాలి, ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి నేనెందుకు నడుచుకోవాలి అనేటువంటి పద్ధతిలోనే చాలామంది అతిశయిస్తున్నారండి, గర్విస్తున్నారండి. ఎందుకండి? నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. ఈరోజు దేవుని జ్ఞానం పొందినాను అని అనుకుంటున్నటువంటి నీవు నేను మనం ఎవరమైనా సరే అది లోబడినటువంటిది. లోబడుట అనగా ఏదో అణిగిమణిగి ఉండడం కాదండి. ఇతరుల ఆలోచనను మనం తీసుకోవాలి, ఇతరులకు మనం సహకరించాలి. అది దేవుని యొక్క వాక్యం ఇక్కడ ప్రభు మనతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని జ్ఞానం కలిగిన వాడు మృదు స్వభావి. ఆయన యొక్క స్వభావమే మృదువుగా ఉంటుంది. అతడు ఇతరులను గురించి ఆలోచిస్తాడు. ఏ వ్యక్తి అయితే దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడో అతడు ఇతరుల గురించి ఆలోచిస్తాడు. వేరే వాళ్లకు నొప్పి కలిగేలా మాట్లాడడు. ఈ రోజుల్లో చాలామంది ఎక్కడ పోయితే అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలకు నొప్పి కలుగుతుందండి. అందుకే నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. నొప్పి కలిగేలా మాట్లాడుతున్నారు. బుద్ధిహీనులు కఠినంగా మాట్లాడి తమ వాదమే మాదే నెగ్గాలి అని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు గ్రేట్ అని ఫీల్ అవుతున్నారు, గొప్ప వాళ్ళమని అనుకుంటున్నారు. ప్రియులారా, అలాంటి వ్యక్తులను దేవుడు ఇష్టపడడండి. వారు వాదములో గెలవచ్చు, కానీ మరి తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులను కోల్పోయే ప్రమాదము ఉంటుంది, కోల్పోతారు. మరి బుద్ధిమంతుడు అట్లా ప్రవర్తించడు, బుద్ధిహీనుడే అలా ప్రవర్తిస్తాడు. ఆ ఉన్నవారిని అందరినీ కూడా దూరం చేసుకునే పరిస్థితి ఈ లోక జ్ఞానం కలిగిన వ్యక్తులకు ఉంటుందని వాక్యం చెప్తా ఉంది. కనుక దేవుని జ్ఞానం కలిగినటువంటి వాడు సులభంగా లోబడతాడు, అతడు ఇతరులకు లోబడి ఉండడానికి ఇష్టపడతాడు అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21 వచనములో ఈ యొక్క మాట మనం చూసుకుందాం. 5వ అధ్యాయం 21వ వచనములో రాయబడి ఉంటుంది, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండండి. వాక్యం చెప్తుంది. జ్ఞానవంతులమని అనుకుంటున్నటువంటి, దేవుని జ్ఞానం పొందిన వారమని అనుకుంటున్నటువంటి మనం దైవ జ్ఞానం పొందిన వారు లోబడతారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అతడు ఇతరులపై పెత్తనం చేయకుండా వారి ఆలోచనలను, వారి కోరికలను గౌరవిస్తాడు. అతడు కనికరంతో నిండినటువంటి వాడు. అతడు తీర్పు తీర్చడు, ఎవరికి కూడా క్షమించడానికి స్థిరంగా సిద్ధంగా ఉంటాడు. ప్రతీకారం చేయాలని ఎప్పుడు కూడా అతను తలంచడు. ఇది పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. దేవునికి స్తోత్రం. కనుక అతడు మంచి ఫలములతో నిండి ఉంటాడు అని, మరి అవి ఆత్మఫలాలు. మంచి ఫలాలు అనగా ఆత్మఫలాలు. ఆ వ్యక్తిలో ఆత్మఫలాలు ఉంటాయి. గలతీ పత్రికలో 5వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూస్తాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం అని దేవుని యొక్క వాక్యములో ప్రభు మనకు సెలవిస్తున్నాడు. అలాంటి మంచి ఫలాలు ఆ యొక్క దైవ జ్ఞానం పొందుకున్న వ్యక్తిలో కనబడుతూ ఉన్నవి. దేవునికి స్తోత్రం. పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు
విత్తబడును. ఈ వచనములో ప్రస్తావించినటువంటి సమాధానము చేయువాడు అనగా జ్ఞానవంతులు. వారికి దైవ జ్ఞానం ఉంది. వారు నీతి అనే విత్తనాలు విత్తి నీతి ఫలాలు కోస్తారు. ఇది గలతీ పత్రికలో 6వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. సమాధానకర్తలు తమ యొక్క నాలుకలను అదుపులో ఉంచుకోవడము నేర్చుకున్న వారుగా ఉంటారు. మరి ఈరోజు ఈ 2 విధాలైన జ్ఞానం నీలో, మన లోపల ఏ జ్ఞానం ఉందో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకునవలసినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. అలాంటి జ్ఞానము, దైవ జ్ఞానము మనలో కొదువగా ఉంటే మనం దేవుణ్ణి అడగాలి, దేవుడిస్తాడు. ఆ జ్ఞానం చేత భూమి మీద మనం నడుచుకుందాం. అలాంటి జ్ఞానవంతులను దేవుడు ఇష్టపడతాడు. వారి జీవితంలో ఇతరులకు ఆశీర్వాదకరంగా వారు జీవిస్తారు. అలాంటి కృప దేవుడు నీకు, నాకు, ఈ వాక్యం వింటున్న మనందరికీ కూడా ప్రభు తన మెండైనటువంటి జ్ఞానము అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన ప్రభు, అద్భుతమైన దేవుని మాటలు మేము విన్నాం. దేవుని జ్ఞానము, ఈ లోక సంబంధమైన జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానమును గురించి కొంతవరకు నేర్చుకున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డ తండ్రి ఏ జ్ఞానం కలిగి ఉన్నారో, ఏ విధంగా వారు జీవిస్తున్నారో నాతో, మాతో అందరితో మాట్లాడారు. ప్రభా, ఈ మాటలను బట్టి మా జీవితాలను మేము సరిచేసుకుందుము గాక. దైవ జ్ఞానం పొందుదుము గాక. ఈ లోక జ్ఞానమునకు దూరంగా ఉందుము గాక. దేవుని జ్ఞానం పొందిన వారమై, సమాధానంగా ఉండిన వారమై, పరిశుద్ధులంగా ఉండిన వారమై, ఇతరులకు మేము ఆశీర్వాదకరంగా ఉండిన వారముగా, మా కుటుంబాలకు దీవెనకరంగా ఉండిన వారముగా, మా సంఘాలకు ఆశీర్వాదకరంగా ఉండిన వారంగా ఉండుటకు సాయం చేసి మహిమ పొందమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానములు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం కూడి వచ్చిన మనందరికీ, ఇది విశేషంగా టీవీలో వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి, లోకమందున సకల పరిశుద్ధులకును ఇప్పుడును సదాకాలము తోడై నీడయుండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు.